మీ అందరికీ తెలుసు, ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా రొటీన్ రాజకీయాలకు పోకుండా విమర్శలు ప్రతి విమర్శలకు ఆ సుడిగుండంలో చిక్కకుండా మహబూబ్ నగర్ భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తున్న విషయం మీకు తెలుసు. మహబూబ్ నగర్ పట్టణాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా, మెడికల్ హబ్గా, ట్రాన్స్పోర్టేషన్ హబ్గా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అందుకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మార్చడంలో సఫలీకృతమైనం. ఇక్కడికి 2 ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకురావడం, లా కాలేజ్ తీసుకురావడం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టడం, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టడం, డిగ్రీ కాలేజు జూనియర్ కాలేజీలలో వసతులు పెంచడం, IIITని కూడా తీసుకొచ్చి దానికి కూడా ఫౌండేషన్ స్టోన్ వేయడం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను తీసుకురావడం, ఇవన్నీ కూడా ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో మేము చేసిన గర్వంగా చెప్పుకోదగ్గ కార్యక్రమాలు. గతంలో ఎవ్వరు కూడా ఊహించినటువంటి, కలలో కూడా రానటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం శాంక్షన్ చేయించుకున్నాం, శంకుస్థాపన చేసినాం. ఇప్పుడు గ్రౌండింగ్ అవబోతా ఉన్నాయి. నగరంలో భవిష్యత్తులో వచ్చే పెరుగుదలను చూసి ఇప్పుడు నగర జనాభా 3,30,000. రాబోయే రోజుల్లో మేము విజన్ 2047 ప్రాజెక్టులు తయారు చేసుకుంటున్న క్రమంలో 5 లక్షల దాకా నగర జనాభా పెరిగే అవకాశం ఉంటుంది. మరి దానికి తగ్గట్టుగా మనము రోడ్ల నిర్మాణం కానీ, వాటర్ సప్లై కావచ్చు, మిగతా అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మనం ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటూ పోవాలి. అందుకోసమే ముఖ్యంగా నీళ్ల విషయంలో అడిషనల్ కెపాసిటీ మనము మహబూబ్ నగర్ పట్టణానికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఎమ్మెల్యే అయిన వెంబడే ఆలోచన చేసి డిపిఆర్లు తయారు చేయించుకొని 220 కోట్ల రూపాయలతోటి వాటర్ సప్లై ఆగ్మెంటేషన్ స్కీము మనం తెచ్చుకున్నాం. ముఖ్యమంత్రి గారే శంకుస్థాపన చేసింది. అది మీ అందరికీ తెలుసు. అది ఇప్పుడు టెండర్లు అయిపోయి పని మొదలు పెట్టే దశలో ఉంది. ఇప్పటిదాకా మహబూబ్ నగర్ పట్టణానికి 40 మిలియన్ లీటర్స్ అవసరం ఉంది. కానీ ఇప్పుడు మనకు వచ్చేది 30 మిలియన్ లీటర్సే MLD పర్ డే. అది కూడా అరకొరగానే వస్తుంది. ఎందుకు అంటే మిషన్ భగీరథ నుంచి ఏదైతే వాటర్ మనకు వస్తుందో ఆ పంపింగ్ కెపాసిటీలు తగ్గిపోతా ఉన్నాయి. ఇటు జడ్చర్లలో కావచ్చు, ఇటు ఇక్కడ రామరెడ్డిగూడెంలో కావచ్చు. మీకు తెలుసు, 3 నెలలకు ఒకసారి పైపులు వలిగి లీకేజ్ అవుతున్నది మీ అందరికి కూడా దృష్టిలో ఉంది. సో ఇటువంటి సమయంలో అన్నిటినీ కూడా మళ్ళీ ఒకసారి పునఃపరిశీలన చేసి ఎక్కడెక్కడైతే మెరుగులు దిద్దాలో అక్కడ దిద్దాలని చెప్పి మొత్తం కూడా స్టోరేజ్ కెపాసిటీని పెంచుకోవాలని చెప్పి మనం 220 కోట్ల రూపాయలు శాంక్షన్ తీయించుకొని ఆ పనులు ఒక 2-3 రోజుల్లో శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం. సో మనకు అఫీషియల్గా 30 మిలియన్ లీటర్లు అంటారు, కానీ వచ్చేది 22-23 వస్తుంది. లీకేజీలు కావచ్చు, పంపింగ్ కెపాసిటీ తగ్గిపోవడం కావచ్చు, లేదు జడ్చర్లకు వాటర్ సప్లైలో అనుకున్నంత రాకపోవడం కావచ్చు నాగశాలలో, ఇవన్నీ కూడా ఉన్నాయి. అరే గత ప్రభుత్వం చేసే కాడికి వాళ్ళు చేసిండ్రు, కానీ ఇప్పుడు మనం భవిష్యత్తు కోసం పక్కా ప్రణాళికలు వేసుకోవాల్సిన తరుణం వచ్చింది. దాని పనిలో మేము ఉన్నాం. ఎగ్జిస్టింగ్ సిస్టంలో 20.45 మిలియన్ లీటర్స్ మాత్రమే వస్తుంది. సో దీనికి అదనంగా రిజర్వాయర్ కెపాసిటీ ఇప్పుడు 20 మిలియన్ లీటర్లే మహబూబ్ నగర్ పట్టణానికి. సో దీన్ని మనం పెంచుకోవాలి. అందుకే ఇమ్మీడియట్గా మనము దాదాపుగా 18.6 మిలియన్ లీటర్స్ కెపాసిటీ తోటి రిజర్వాయర్లను రేపు శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. 14 రిజర్వాయర్లు రాబోయే ఒక నెల రోజుల్లో ఎక్కడెక్కడైతే ల్యాండ్ క్లియరెన్స్లు వస్తూ ఉన్నాయో అక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. దాదాపుగా 186 లక్షల లీటర్ల కెపాసిటీని మనము కెపాసిటీ రిజర్వాయర్స్ను మనం కట్టుకోబోతా ఉన్నాం. ఇప్పటిదాకా ఉన్నది, ఇన్ని సంవత్సరాలుగా మనం ఏర్పాటు చేసుకున్నది 20 మిలియన్ లీటర్లు. ఇప్పుడు మనం ఎన్హాన్స్ చేసుకునేది ఇమ్మీడియట్గా 18.6 మిలియన్ లీటర్స్. అంటే దాదాపుగా ఇప్పటి వరకు ఎంత చేసుకుంటున్నామో అంత మనం ఎన్హాన్స్ చేసుకుంటా ఉన్నాం. తర్వాత పైప్ లైన్లు మళ్ళీ ఒక 40 కిలోమీటర్ల పైప్ లైన్లు, ఫీడర్ మెయిన్ పైప్ లైన్స్ కూడా వేసుకోబోతాం. మనకి ఇప్పుడు ఏదైతే బైపాస్ రోడ్లు వస్తూ ఉన్నాయో ఆ బైపాస్ రోడ్డుకు ఆనుకునే పైప్ లైన్లు ఏర్పాటు చేయాలా. ఇప్పుడు ఉన్న బైపాస్ రోడ్డు కావచ్చు, రేపు భవిష్యత్తులో మనం అప్పనపల్లి నుంచి వచ్చే బైపాస్ రోడ్లు కావచ్చు, వాటికి అనుసంధానంగా పైప్ లైన్ నిర్మాణం చేసుకుంటే నగరం ఎటువైపు అభివృద్ధి చెందినా కూడా ఈ రిజర్వాయర్లతోటి ఎక్కడ కాలనీలు ఉన్నా అక్కడ మన మంచినీటి వ్యవస్థను
వాళ్ళ కాలనీలకు ఇచ్చే ఏర్పాటును ప్లానింగ్ ఇప్పుడు మనం చేసుకోబోతా ఉన్నాం. 209 కిలోమీటర్లు అదనంగా డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లు ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అంటా ఉంటారు గత ప్రభుత్వంలో మేము నీటి ప్రాబ్లం సాల్వ్ చేసినాం. గత ప్రభుత్వం కాదు, అంతకంటే ముందు ప్రభుత్వాలు కూడా ఏ రోజు కూడా పూర్తిగా మహబూబ్ నగర్ నీటి ప్రాబ్లం సాల్వ్ కాలే. ఎప్పటికప్పుడు షార్టేజెస్ ఉన్నాయి. కానీ భవిష్యత్తులో రోజు వాటర్ వచ్చేటట్టుగా చేయాలనే మా లక్ష్యం.